ఆవగింజంత విశ్వాసం గనక నీకుంటే కొండను కూడా కదిలిస్తావంట. అంటే మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆవగింజంత విశ్వాసం కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనలో ఎప్పుడు కూడా సందేహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. అవుతుందో అవదో అనుకుంటూనే ఉంటామా లేదా? దేవుణ్ణి అడుగుతాం, అడగటాన్ని మట్టికి ప్రార్థన చేసుకుంటాం, దేవా నాకు ఇచ్చేవా ప్లీజ్ దేవా అని అడుగుతాం. అట్లా తర్వాత ఎమ్మటే ఏమొస్తుంది, నీలో ఒక అనుమానం వస్తుంది. అవుతుందంటావా? జరుగుతుందంటావా? అసలు ఇది ఎప్పుడవుతుందో, ఎలాగవుతుందో, ఏంటో అని చెప్పి సందేహాలు వస్తాయి. అందుకే దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉన్న చాలు, నేను నీకు చేస్తాను అంటున్నాడు. మరి మన జీవితాల్లో ఎన్నో అనుమానాలు, ఎన్నో అడ్డు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అవి దుష్టుడు ఏం చేస్తాడంటే నీలో అనుమానాలు కల్పిస్తూ ఉంటాడు. ఎలా అంటే ఇది అవ్వదులే, ఇది ఎలా అవుతుంది, నీ వల్ల కాదులే, నువ్వు చేయలేవులే, నీకేమీ రాదులే అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, నేను నీకు తోడై ఉన్నాను,